నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పటాన్చెరులో జరిగిన సిగాచి పరిశ్రమ దుర్ఘటనకు సరిగ్గా ఏడాది. బాధితులకు నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కొనసాగుతున్న సర్ ప్రక్రియ పరిశీలించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి. అర్హులైన ప్రతి ఒక్కరు వివరాలు నమోదు చేయాలన్న పొన్నం ప్రభాకర్. చేగుంట మండల కేంద్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ 21వ వార్షికోత్సవం. నేడు చివరి రోజు హోమం, పూర్ణాహుతి, శివపార్వతుల కళ్యాణం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 295వ డివిజన్ బౌరంపేటలో ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం. బూత్ లెవెల్ అధికారులతో కలిసి పరిశీలించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలాన్ హనుమంతరెడ్డి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ టౌన్ 18వ వార్డులో కొనసాగుతున్న సర్ ప్రక్రియను రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ పురోగతిని పరిశీలించిన మంత్రి బీఎల్ఏ, బీఎల్ఓలతో మాట్లాడి ఇంటింటికి వెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేయాలని సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ టౌన్ లో 18వ వార్డులో కొనసాగుతున్న సర్ ప్రక్రియను రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ పురోగతిని పరిశీలించిన మంత్రి బీఎల్ఓలు, బీఎల్ఏలతో మాట్లాడి ఇంటింటికి వెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరికి వివరాలు నమోదు చేయాలన్నారు. ఇలాంటి అర్హుల పేరు కూడా జాబితాలో నుంచి మిస్ కాకుండా, తప్పులు లేకుండా పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఓటర్ జాబితా ప్రజాస్వామ్యానికి పునాది అని పేర్కొన్న మంత్రి ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, స్థానిక కౌన్సిలర్లు మరి ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఈ రోజు నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉంది. ఈ సందర్భంలో కొంత ప్రతిపక్షాలు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న సందర్భంగా మేము ఎన్రోల్ చేస్తున్నారు, మీరు దాన్ని ఆర్భాటం చేస్తున్నారు అని చెప్పే పరిస్థితి సందర్భంగా మీ అందరికీ వాస్తవాలు, ఇదంతా కూడా అఫీషియల్ డాక్యుమెంటు. ప్రభుత్వాలు మారినా ఈ రికార్డులు అనేటువంటివి యథావిధంగా కొనసాగుతాయి. వాళ్ళు రైతు బంధు 2018-19లో ప్రారంభం చేసినాడు. వానాకాలం టైంలో 4,000 రూపాయలు మొదటిసారి ఇచ్చి ఎన్నికల సమయంలో ఓట్లకు పోయేటప్పుడు గనగన SMS మోగించినటువంటి పరిస్థితి తెలుసు మీకు. దాని తర్వాత అప్పుడు ఇచ్చినప్పుడు 4 నెలలు 5 రోజులు ఇచ్చారు. వానాకాలంకు సంబంధించి 2018-19లో వాళ్ళు రైతు బంధు మొత్తం రైతులకు జమ చేసినటువంటి పట్టిన సమయం 4 నెలల 5 రోజులు. దాని తర్వాత యాసంగిల 5 నెలల 11 రోజులు. 2019లో 4 నెలల 10 రోజులు. 2019-20 యాసంగిలో 1 నెల 19 రోజులు. 19 తారీఖు లోపల పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ మళ్ళీ 1 నెల 19 రోజులు వేసారు. తర్వాత 2020-21 వచ్చేటప్పుడు 5 నెలల 16 రోజుల టైం పట్టింది. మళ్ళీ 2021 యాసంగి వచ్చేటప్పుడు 2 నెలల 24 రోజులు వచ్చింది. 2021-22 10 రోజులు ఇచ్చిండ్రు. అప్పుడు ఆ రింగ్ రోడ్డుకు సంబంధించిన పైసలు రాగానే ఇచ్చేసారు. రింగ్ రోడ్డు ముందే 30 సంవత్సరాలకు అమ్మేసారు దాన్ని. దాని తర్వాత 21-22 యాసంగిలో 27 రోజులు పట్టింది. 2022-23 వచ్చినప్పుడు 2 నెలల 8 రోజులు. 2022-23 వచ్చినప్పటికీ 4 నెలల 28 రోజులు. 2023-24 వచ్చేటప్పటికి 3 నెలల 20 రోజులు పట్టింది. అఫీషియల్ డాక్యుమెంట్. వాళ్ళు 10 ఏళ్లలో మొత్తం ఇచ్చినటువంటి 72,000 కోట్లు ఇచ్చినారు. మేము మరి 2023-24 యాసంగిలా 4 నెలల 26 రోజులు పట్టింది. 2024-25లో 2 నెలల 2 రోజులు పట్టింది. 2025లో 9 రోజులు వేసినాం. 2025-26లో మొన్న 2 ఎకరాలకు వేసినాం. ఇవాళ 9 రోజుల్లో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు మళ్ళీ వేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికే మేము ఈ యొక్క 30 నెలలలో 27,000 కోట్లు రైతాంగానికి ఇచ్చినాం. ఇది కాక సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిగాచి దుర్ఘటన జరిగి ఏడాది గడిచినా నేటి వరకు మృతుల కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం అందించడంలో పరిశ్రమ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యాయి. ఇది అత్యంత దుర్మార్గమని పటాన్చెరు శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి అన్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పటాన్చెరు సిగాచి దుర్ఘటన జరిగి ఏడాది గడిచిన నేటి వరకు మృతుల కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం అందించడంలో పరిశ్రమ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యాయని, ఇది అత్యంత దుర్మార్గమని పటాన్చెరు శాసనసభ్యులు గూడ మహిపాల్రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా దుర్ఘటనా స్థలం సాక్షిగా మృతి చెందిన ప్రతి కార్మికుడి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం అందిస్తామని ప్రకటించి నేటి వరకు అమలు చేయకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. సిగాచి దుర్ఘటన జరిగి నేటితో ఏడాది గడిచిన సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాషమైలారం బీపీఎల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి మాట్లాడుతూ, గత సంవత్సరం జూన్ 30వ తేదీన సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదం ఘటనలో 54 మంది మృతి చెందగా 8 మంది ఆచూకీ తెలియకపోవడంతో పాటు 40 మంది తీవ్రంగా గాయపడి నేటికి నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుణ్ణి కోల్పోయిన తల్లిదండ్రులు, భర్తలను కోల్పోయిన భార్య, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు బాధగా వర్ణనాతీతమన్నారు. ఘటన జరిగి 6 నెలల అనంతరం ఒకరిని మాత్రమే అరెస్ట్ చేసి యాజమాన్యానికి బంటుగా ప్రభుత్వం మారిందని విమర్శించారు. ప్రమాద స్థలం సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మృతి చెందిన ప్రతి కార్మికుడి కుటుంబానికి ₹1 కోటి ఇస్తామని మీడియా ముఖంగా ప్రకటించి నేటికి ఏడాది గడిచినా అమలు కాకపోవడం ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతోందన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి 60 లక్షల పరిహారం అందించామని చెబుతున్నది అసత్యమని, సెబీలో 118 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉందని వెల్లడించాలని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి కారణంగానే ప్రభుత్వం 25 లక్షల పరిహారం ఇచ్చిందని, బాధిత కుటుంబాల పట్ల ప్రభుత్వానికి కనికరం లేదని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు నివాళి అర్పించేందుకు సమావేశం ఏర్పాటు చేసుకుంటామంటే అనుమతించకపోవడం ప్రభుత్వ దుర్మార్గం వైఖరికి అర్థం పడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మృతుల కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం పూర్తిగా చెల్లించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, జీవితాంతం పెన్షన్ అందించాలని ఎమ్మెల్యే జీఎంఆర్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఈనాటికి పాషమైలారం ప్రాంతంలో సిగాచి కంపెనీలో దుర్ఘటన జరిగి మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతో సేఫ్టీ ప్రికాషన్ లేకుండా కంపెనీ నడుపుతూ ఉంటే యాక్సిడెంట్లో 54 మంది చనిపోవడం జరిగింది. 54 మంది చనిపోయిన మరుసటి గంట 2 గంటల్లో మేము ఇక్కడ రావడం జరిగింది, వాళ్ళని పరామర్శించడం జరిగింది. అప్పుడు చేసినట్టు ఒక డిమాండ్, ఒక వర్కర్కు ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. సాక్షాత్తుగా ముఖ్యమంత్రి డిక్లేర్ చేయడం జరిగింది, మేనేజ్మెంట్ డిమాండ్ చేయడం జరిగింది. 54 మంది కుటుంబాలకు చనిపోయిన వారికి, అలాగే 25 లక్షల రూపాయలు దెబ్బలు తగిలిన వారికి, యాక్సిడెంట్ అయి దెబ్బలు తగిలిన వారికి ఇవ్వాలని చెప్పి ఆ రోజు మేనేజ్మెంటు ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది. అది ఇప్పటివరకు గిట పూర్తి స్థాయిలో వారికి పరిహారం ఇవ్వలేదు, ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎందుకంటే పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా, పరిశ్రమలతో కూడుకున్నటువంటి ఈ ప్రాంతము. ఈ ప్రాంతంలో భారతదేశానికి సంబంధించిన వర్కర్స్ అందరూ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబాలన్నీ చిన్నాభిన్నం అయ్యడం జరిగింది. అక్కడ మేనేజ్మెంట్ స్పందించలేదు, మేనేజ్మెంట్ మీద లేబర్ డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకోలేదు. అక్కడ లేబర్ మినిస్టర్ వివేక్ గిట దీని విషయంలో ఎక్కడ ఏ ఒక్కనాడు గిట పట్టించుకున్న పాపాన అవ్వలేడు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మేనేజ్మెంట్ వారిని, డిపార్ట్మెంట్ వారిని కలిసి కూర్చొని పెట్టి వాళ్ళకి పరిహారం ఇప్పించిన పాపాన అవ్వలేదు, దాని గురించి ఆలోచన చేసిన పాపాన అవ్వలేదు. దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చనిపోయిన వారికి ₹1 కోటి చొప్పున పరిహారం చెల్లించవలసిందే, దెబ్బ తగిలిన వారికి 25 లక్షల చొప్పున చెల్లించవలసిందే. మేమంతా పటాన్చెరు నియోజకవర్గ స్థాయి లీడర్స్ అందరూ, కార్యకర్తలందరూ టీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు హరీష్ రావు గారు వచ్చే ప్రోగ్రాం ఉండే, పెద్ద ప్రోగ్రాం ఉండే, అది ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడంతో అమ్మవారి కృపా కటాక్షలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అరకు శ్రీనివాసరెడ్డి తెలిపారు. చేగుంట మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం 21వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి తెలిపారు. చేగొండ మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం 21వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. 3 రోజుల్లో నిర్వహించిన వేడుకల్లో భాగంగా నేడు చివరి రోజు అమ్మవారి హోమం, శివపార్వతుల కళ్యాణం ఘనంగా చేశారు. వార్షికోత్సవాలకు దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. శ్రీనివాసరెడ్డికి ఆలయ పూజారి పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆయనకు శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం 21వ వార్షికోత్సవం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆర్యవైశ్యుల వ్యాపారాలు దినదిన అభివృద్ధి చెందాలని, చేగుంట మండల ప్రజలతో పాటు పరిసర ప్రాంత మండలాల ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలంతా కూడా సుఖ సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివైశ్య సంఘం అధ్యక్షులు నగేష్ గుప్తా, చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లక్ష్మణ్, ఐతా పరంజ్యోతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ కుమార్, యువజన కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సండ్రుగు సతీష్, వేలాది బాలేశం, నాగభూషణం, రమేష్, గుప్తా, వేణు తదితరులు పాల్గొన్నారు. కమలేశ్వర టెంపుల్ అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నా. భక్తి శ్రద్ధలతోటి ఆ దేవుణ్ణి అమ్మవారిని ప్రార్థించినప్పుడు సుఖశాంతులు కలుగుతాయి. సమాజంలో మంచి పెరగడానికి దోహదపడుతున్న ఆ తల్లి దీవెనలు కూడా చేగుంట గ్రామ ప్రజలపై ఉంది. మరి వారి అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరు కూడా రాణించి అందరూ కూడా ప్రజలందరూ కలిసిమెలిసి ఉంది. అందరూ కూడా ఒక్కదాటిపై ఉంది. మరి ప్రభుత్వంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎన్నో జరుగుతాయి. అవన్నీ కూడా లబ్ధి పొంది మరి పేదరిక నిర్మూలనకు పాటుపడుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా 4 కాలాల పాటు దీవించాల్సిన అవసరం ప్రజలపై ఉంది. అదే సంతోషకరణ కూడా ఆ పార్టీని కూడా దీవించి రాబోయే రోజున చేయుట గ్రామ అభివృద్ధికి మా శక్తివంతుల కృషి ఆ శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 295వ డివిజన్ బౌరంపేట పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమాన్ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి బూత్ లెవెల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఓటర్ నమోదు ప్రక్రియ BLAలో ఇంటింటికి వెళ్లి పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 295వ డివిజన్ బౌరంపేట పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి బూత్ లెవెల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్ నమోదు ప్రక్రియను BLOలు ఇంటింటికి వెళ్లి పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఓటర్ జాబితాలో ఖచ్చితత్వం ఉండేలా అవసరమైన వివరాలను సేకరించాలని అధికారులకు సూచించారు. ప్రజలు BLOల ద్వారా అందించే ఎన్యూమరేషన్ ఫారాలను సక్రమంగా నింపి సమర్పించాలని, ముఖ్యంగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమైందని పేర్కొన్న ఆయన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గాజుల రామవరం సర్కిల్ పరిధిలోని మహాదేవపురం డివిజన్ అక్షర జ్యోతి మహిళా సమైక్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ మల్కాజిగిరి DCC ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. గాజుల రామారం సర్కిల్ పరిధిలోని మహాదేవపురం డివిజన్ లో అక్షర జ్యోతి మహిళా సమైక్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి మేడ్చల్ మల్కాజిగిరి DCC ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, దాంట్లో భాగంగానే ఈ రోజు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం
మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, మహిళలకు ఉచిత బస్సు సహాయ సంఘాలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేసి ఇతర అనేక కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని స్థానిక డ్వాక్రా సంఘాల మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అక్షర జ్యోతి మహిళా సమైక్య అధ్యక్షురాలు ఎన్ పూలమ్మ, జ్యోతి, రామలక్ష్మి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం సాగర్, దంపనబోయిన శ్రీనివాస్, శివప్ప, నరేందర్ రెడ్డి, వెంకటరెడ్డి, డాన్సీను, ఋషి, శ్రీకాంత్ రెడ్డి, భాస్కర్, సాగర్ మరియు కార్యకర్తలు, మహిళలు కార్యక్రమంలో పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన గ్రౌండ్లో పలువురు అనాధికారికంగా షెడ్లు నిర్మించి షాపులు నిర్వహిస్తున్న విషయాన్ని స్థానికులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన హనుమంతరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన వెంటనే స్పందించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన గ్రౌండ్ లో పలువురు అనధికారికంగా షెడ్లు నిర్మించి షాపులు నిర్వహిస్తున్న విషయాన్ని స్థానికులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన కొలన్ హనుమంత్ రెడ్డి ఈ రోజు సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుని పనులను పూర్తి చేయించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ వంటి సాంప్రదాయ వేడుకలు నిర్వహించుకునేందుకు ప్రత్యేకంగా కేటాయించిన స్థలాన్ని తిరిగి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. గ్రౌండ్ పై ఉన్న ఆక్రమణను తొలగించి మహిళలు మరియు స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన షెడ్డు ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా కాలనీలోని ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై కూడా స్పందిస్తూ అవసరమైన చోట విద్యుత్ లైట్లు, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య పనులు, అంతర్గత రహదారుల అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసి దశల వారీగా అభివృద్ధి పనులు చేపట్టేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇంద్రమ్మ కాలనీ వాసులు, స్థానిక ముఖ్య నాయకులు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. వికారాబాద్ పట్టణంలో నెలకొన్న మున్సిపల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వికారాబాద్ పట్టణంలో నెలకొన్న మున్సిపల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రోడ్లపై గుంతలు, డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి సరఫరాలో జాప్యం, చెత్త సేకరణ సరిగ్గా లేకపోవడంపై నాయకులు మండిపడ్డారు. పట్టణంలో మున్సిపల్ పాలన పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఇంకా ఉధృతం చేస్తామన్నారు. చేతన్ ఎందుకు కాలేదని అడుగుతున్నాం మేము. సమాధానం చెప్పండి. కమిషనర్ నిన్న ఫోన్ చేస్తే నిర్లక్ష్య సమాధానం చెప్తాడు. కాంగ్రెస్ ఏజెంట్ గా పనిచేస్తుండా? కండు వేసుకోమని చేగుంట మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం 21వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా 3 రోజుల పాటు నిర్వహించారు. 108 కలశాలతో అమ్మవారి ఊరేగింపుతో అభిషేకం నిర్వహించి ప్రారంభించిన కార్యక్రమం నేడు చివరి రోజు హోమం, పూర్ణాహుతి, శివపార్వతుల కళ్యాణం, అమ్మవారికి ఒడిబుయ్యం, 108 రకాల తీపి పదార్థాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. చేగుంట మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ 21వ వార్షికోత్సవ వేడుకల్లో ఘనంగా అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు నిర్వహించారు. 108 కలశాలతో అమ్మవారి ఊరేగింపుతో అభిషేకం నిర్వహించి ప్రారంభించిన కార్యక్రమాలు నేటి చివరి రోజు హోమం, పూర్ణాహుతి, శివపార్వతుల కళ్యాణం, అమ్మవారికి ఉడి బియ్యం, 108 రకాల తీపి పదార్థాల్లో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. తదితర కార్యక్రమాలు అష్టకాల నరసింహ శర్మ ఆశీస్సులతో అష్టకాల విద్యామను శర్మ ఆధ్వర్యంలో కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. నార్సింగ్ మాజీ జెడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు ఆయనను శాలువాతో సన్మానించారు. ఉత్సవాలకు సహకరించిన దాతలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పూజారి నాగరాజ్ శర్మ, ఆర్యశ సంఘం అధ్యక్షులు నగేష్ గుప్తులు మాట్లాడుతూ దేవాలయం నిర్మించి 20వ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని, ఇట్లా ఇంటింతై వటింటై అన్న విధంగా ప్రతి సంవత్సరం ఉత్సవాలకు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని
కోరుకున్నట్టు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగుండాలని, రైతులంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నగేష్ గుప్తా తెలిపారు. ఈరోజు చాలా శుభకరమైన దినము. దేవాలయం నిర్మించి 21 సంవత్సరములు పూర్తి చేసుకొని ప్రతి సంవత్సరము 3 రోజులు వార్షికోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము. ప్రతి ఏటా నూతనంగా ఏదో ఒక విధమైన డెవలప్మెంట్ చేసుకుంటూ అందరినీ కలగలుపుకొని కార్యక్రమాలు విజయవంతంగా చేసుకుంటున్నాము. ఇట్టి కార్యక్రమానికి ప్రతి సభ్యులు, వైస్ సభ్యులు, ప్రముఖులు అందరూ సహకరిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. మొన్నటి స్టార్టింగ్ రోజు 108 కలశాలతోని పల్లకి సేవతోని విజయవంతంగా కార్యక్రమము ఘటాభిషేకం చేయించినాము. రెండవ రోజు దగ్గర 300 మంది ముత్తైదులతో కుంకుమార్చన చేసినాము. శ్రీమతి గౌరవనీయులైన నిత్తుల కిరణ్మయి గారి యొక్క ప్రవచనము లలితా సహస్రనామంపై చర్చ జరిపినారు. ఆమె యొక్క ప్రవచనము నిన్న జరిపినాము. తర్వాత ఈరోజు మన చేకుంట పట్టణంలో 21వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా 3 రోజులు జరుపుకోవడం జరిగింది. ఈరోజు 3వ రోజు. ఈరోజు స్వామివారికి ప్రీతి కొరకు పంచముఖ ఆంజనేయ స్వామికి మంజుసూక్తంతో అభిషేకం, వడమాల నివేదన జరిగింది. దాని తర్వాత ఆ కన్యాకాపరమేశ్వరి ప్రీతి కొరకు సువాసిని అర్చన, పూర్ణావతి కార్యక్రమం జరిగింది. దాని తర్వాత చెప్పన్న భోగం. ప్రతి సంవత్సరం వైశ్యులు వాళ్ళ ఇంట్లో స్వయంగా తయారు చేసిన మధుర పదార్థాలన్నీ కూడా నైవేద్యం అమ్మవారికి సమర్పణ చేస్తారు. ఆ కార్యక్రమం అయింది. ఈ మధ్యలోనే నగరేశ్వర స్వామి దేవాలయం కూడా నూతనంగా నిర్మాణం చేసుకున్న నగరేశ్వర స్వామి యొక్క దేవాలయం ఉద్దేశించి ఆ స్వామివారికి శివ కళ్యాణం నగరేశ్వర స్వామికి. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం చేనేత సహకార సొసైటీల ఎన్నికల నోటిఫికేషన్ 29న విడుదల చేయడం జరిగింది. సహకార సంఘంలో ఒకటైన గజ్వేల్ చేనేత సహకార సంఘంలో 236 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం చేనేత సహకార సొసైటీల ఎన్నికలకు నోటిఫికేషన్ 29న విడుదల చేయడం జరిగింది. సహకార సంఘాల్లో ఒకటైన గజ్వేల్ చేనేత సహకార సంఘంలో 236 మంది ఓటర్లు ఉన్నారు. దీనిలో 2 మహిళలు, 7 పురుషులు డైరెక్టర్ గా ఉంటారు. దీనికి సంబంధించి ఈ రోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు బొల్లిబొత్తుల దేవదాస్ ఆధ్వర్యంలో పద్మశాలి కళ్యాణ మండపంలో ఏకాభిప్రాయ సేకరణ కోసం ఓటర్లందరినీ పిలిచి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మొత్తం మీద 9 మంది డైరెక్టర్లు అనుకోబడతారని, 2, 3, 4 తేదీల్లో నామినేషన్ ప్రక్రియ ఉంటుందని, 4వ తారీఖు సాయంత్రం ఎవరైతే నామినేషన్ వేస్తారో వారందరినీ సమావేశపరిచి ఎంతమంది బరిలో ఉంటారా లేకపోతే ఏకగ్రీవంగా చేస్తారా అనే దానిపై సమావేశం నిర్వహిస్తామని ఓటర్లకు సూచించారు. ముఖ్యంగా 9 మంది డైరెక్టర్లు కలిసి చైర్మన్ ని ఎన్నుకోవడం జరుగుతుందని, చైర్మన్ కు ఓట్ల ద్వారా ఎన్నిక ఉండదు, కేవలం డైరెక్టర్ గా గెలిచిన వారు మాత్రమే చైర్మన్ ను ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి గజ్వేల్ చేనేత సహకార సంఘంలో ఎవరు పోటీ చేసినా, ఎవరు గెలిచినా ఏకగ్రీవంగా ఎన్నుకున్నా, ముఖ్యంగా చేనేత కార్మికులు ఉన్న మగ్గాలను గాని వారి కోసం ప్రత్యేకంగా కృషి చేయాలని అన్నారు. కార్యక్రమానికి గజ్వేల్ ప్రజ్ఞాపూల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు తలకొక్కుల దుర్గాప్రసాద్, గాడిపల్లి శ్రీనివాస్, దేవులపల్లి రాజారాం మరియు పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు తలకొక్కుల ప్రేమ్ కుమార్, కులపేదలు ఆడప బాలచంద్రం, గడ్డమిది ఆంజనేయులు, స్వర్గం రాజేశం, తలకొక్కుల రాజేశం, గాడిపల్లి బలరాం, గాడిపల్లి విజయ్ కుమార్, పద్మశాలి జిల్లా యువజన అధ్యక్షులు గాడిపల్లి అనూప్, హనుమాన్ల నాగరాజు, నేత మంగళపల్లి సత్యనారాయణ, గుండు లక్ష్మణ్, గుండు మల్లేశం మరియు పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల యొక్క చేనేత సహకార సంఘం ఎన్నికలకు విచ్చేసినటువంటి కుల పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమము ఈ యొక్క పద్మశాలీలు అందరం కూడా ఏకాభిప్రాయం కొరకు ఎన్నికల విషయం లోపల ఏకాభిప్రాయం రావడానికి మరియు మా కుల పెద్దలందరి సూచన సలహాల కొరకు మేము ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చాలామంది పద్మశాలులు హాజరు కావడం జరిగింది. చాలా సంతోషం. మరి ఎన్నికలు 2వ తారీఖు, 3, 4 తారీఖు లోపల 3 రోజులు నామినేషన్ల పర్వం ఉన్నది. తర్వాత 6 తారీఖు స్క్రూటినీ ఉన్నది. 7 తారీఖు క్యాండిడేట్ నామినేషన్ వేసినటువంటి పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులకు జాబితా విడుదలవుతుంది. తర్వాత 10 తారీఖు ఎన్నికలు ఓటింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ గమనించి దానికి నిన్ననే 29 తారీఖు మన సిద్దిపేట నుంచి ఏడీ గారు వచ్చి మరి ఎన్నికల నోటిఫికేషన్ కూడా మన చేనేత సహకార సంఘంలో అర్పించడం జరిగింది. మరి ఇదంతా కూడా మీరంతా గమనించి
తిరిగి నామినేషన్లు 4 తారీఖు సాయంత్రం అయిపోయిన తర్వాత వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో మీడియా సమావేశం నిర్వహించారు ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. వికారాబాద్ పట్టణంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీపై కామెంట్ చేశారు ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు వ్యవహరించడం తప్పు అని, రాయలసీమ ప్రాంతంలో మా సర్పంచ్లపైన మా వికారాబాద్ లో వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. మీ వెనకాల ఎవరున్నారు? రేవంత్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు. స్పీకర్ ప్రసాద్ కుమార్, మీ పేరు మంచిగా ఉంది, దాన్ని చెడగొట్టుకోకండి తెలిపారు. ప్రోటోకాల్ పాటించకుంటే అధికారులను సస్పెండ్ చేపిస్తామన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో సొమ్మొకరిది సోకు మరొకరిదిగా నడుస్తోందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటే అన్నారు. ఎంఎన్ఆర్జీ ఫండ్స్ తోటి, అది మళ్ళీ అది కేంద్రం ఫండ్స్ తోటి ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బిల్డింగ్ అలొకేట్ అయి కట్టిస్తుంటే మహిపాల్ మీద మళ్ళా అక్కడ వచ్చి దాడి చేస్తుండ్రు. ఇక్కడ గ్రామంలో పక్కకు చర్చ్ కడుతున్నట్ట, చర్చ్ పక్క కట్టొద్దంట. ఆ చర్చ్కు భూమి ఇచ్చింది ఎవరు? ఆ భూమి ఎవరిది? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. దాని మీద మా సర్పంచ్ మీద వీళ్ళు దాడికి తయారైనరు. వెనక నుంచి ఎవరు? మీ వెనక ఎవరున్నారు? స్పీకర్ గారు ఉండరా? రేవంత్ రెడ్డి గారు ఉండరా? ఎవరున్నారు? లేకుంటే వాడు గుండు వన్ పేరేంది, ప్రవీణ్ కుమార్ ఉన్నాడా? ఏంది మీరు? టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా ఒకటే దాడులు చేస్తారు. మేము చిత్తశుద్ధితోటి అన్ని చట్టాలు పాటించుకుంటా మేము అక్కడ ఏం కడుతున్నాము? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బిల్డింగ్ కడుతున్నాం. మహిళా సంఘాలు టీఆర్ఎస్ వాళ్ళ మీద కేసు అయితే లేవు. వాళ్ళు ఎవరు? వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు, మా మీద దాడి చేసిన వాళ్ళు. అంటే మీరు అందరు ఒకటే, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే అన్నట్టు. ప్రసాద్ కుమార్ గారు కూడా మీరు కూడా చూడండి, మీకు మంచి పేరు ఉంది, ఈ పేరు పాడు చేసుకోకండి. ఇటువంటి అవుతున్నాయి. మీరు వచ్చి ఏం చేస్తున్నారు మీరున్నప్పుడు? ఇది ఇమీడియట్లీ నేను కలెక్టర్కు ఉత్తరం రాస్తున్నాను, డిఎస్పీకి ఇప్పుడు పోయి కలుస్తున్నాను. ఇటువంటి మల్లగిట జరిగితే మేము ఊకుండం. ప్రెస్ మిత్రులు కూడా మీరు భవ్య న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పటాన్చెరులో జరిగిన సిగాచి పరిశ్రమ దుర్ఘటనకు సరిగ్గా ఏడాది. బాధితులకు నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కొనసాగుతున్న సర్ ప్రక్రియ పరిశీలించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి. అర్హులైన ప్రతి ఒక్కరు వివరాలు నమోదు చేయాలన్న పొన్నం ప్రభాకర్. చేగుంట మండల కేంద్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ 21వ వార్షికోత్సవం. నేడు చివరి రోజు హోమం, పూర్ణాహుతి, శివపార్వతుల కళ్యాణం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 295వ డివిజన్ బౌరంపేటలో ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం. బూత్ లెవెల్ అధికారులతో కలిసి పరిశీలించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలాన్ హనుమంతరెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.